హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే కొత్తగా వస్తున్న కోవిడ్కి ఆడవాళ్ళ గురించి ఫ్రెండ్స్, వాళ్ళకైతే ఏం తెలియదు ఇక్కడ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. ఏజెంట్లు అయితే ఇక్కడ పని బాగుంటుంది, అంతగా ఏం లేదు అని చెప్పి వాళ్ళైతే పిలిపిస్తారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకు తెలియదు కాబట్టి ఎలా ఉంటుంది ఇక్కడ అనేది. మనం ఇంటికాడ 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను, వస్తుంది జీతం అని ఇంటికాడ ఆశపడి అయితే వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకు ఏంటి ఇక్కడ ఇంతగా ఉంటుందా పని అనేది అయితే తెలుస్తుంది. రీసెంట్గా ఒక అక్కకైతే జరిగింది. ఆ అక్కకి అందుకని చెప్తున్నాను. ఒక అక్క వచ్చేసి కోవిడ్కి వచ్చింది. ఆ అక్క డబ్బులు ఖర్చులు పెట్టుకొని వచ్చింది కోవిడ్కి వచ్చిన తర్వాత ఆ అక్కకు కొత్త అరబీ రాదు, ఏమీ రాదు. అక్క అయితే ఇంటికాడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అందుకే వచ్చింది. అరబీ రాదు, అరబీ నేర్చుకోవాలంటే టైం పడుతుంది. వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉంది. చేసి ఒక నెల అయితే చేసింది. నెల తర్వాత అయితే అన్నం పెట్టడము కొంచెం ఇబ్బందిగా అయిపోయింది. అన్నం పెట్టడం అంటే ఆమె చేసుకుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ కొందరు ఉంటారు ఆ విధంగా. కొంతమంది అయితే బాగా చూసుకుంటారు, ఇబ్బంది లేదు. ఆ యొక్క అయితే అన్నానికి చాలా ఇబ్బంది పడింది. ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తే ఇంటికాడ అయ్యింది బాగానే ఉన్నా, అదే అలా ఉన్నా, ఇలా ఉన్నా, సంతోషంగానే ఉన్నా అని చెప్పుకుంటారు. కానీ ఒక ఆడమ్మ అంత ఓపిక, సహనం ఎవరికి అయితే లేదు. ఎందుకంటే ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని ఇంటి దగ్గర నుంచి పిల్లవాళ్ళు ఫోన్ చేసినా, మొగుడు ఫోన్ చేసినా కానీ బాగానే ఉన్నా, ఏం ఇబ్బంది లేదు, బాగుంది అని అలాగనే మాట్లాడతా ఒక 2 నెలలు 3 నెలలు అయితే పని చేసింది. తర్వాత పిల్లోళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది, ఇలా అమ్మ నాతో బాగా సంతోషంగా మాట్లాడుతుంది అని అనుకుంటారు. కానీ నాన్న అనుకుంటాడు, నా భార్య బాగానే ఉంది, సంపాదిస్తుంది, నాకు ఇబ్బంది లేదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ కష్టాలన్నా చాలా అంటే చాలా విపరీతంగా ఉంటాయన్న కష్టాలు. ఒక ఆడవాళ్ళకు అనేది కాదు, డ్రైవర్లకు, ఆడవాళ్ళకు చాలామందికి అయితే కష్టాలు అయితే చాలా ఉంటాయి. ఆ ఫేస్ చేస్తూనే మీకైతే డబ్బులు అందుకు పంపిస్తూ ఉంటారు. కొన్ని బాధలు దిగమింగుకుంటా, ఎంత కష్టం ఉన్నా కానీ మీతో చెప్పుకోకుండా ఏదో సంతోషంగా మీతో అయితే మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పడే కష్టాలు దేవునికే తెలుసు. అంత కష్టం అయితే ఉంటుందన్న ఆడవాళ్ళకు. జ్వరం వచ్చినా, పొలకరం వచ్చినా, ఏమొచ్చినా కానీ ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకోలేదు. ఇంటి దగ్గర ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉండదన్న. అందుకే అన్న, ఏదైనా కానీ కష్టాలు, కొందరు చెప్పిన మాట వింటే ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కొడతారు, తిడతారు, పని ఎక్కువ చెప్తారు, పని ఎక్కువ ఉంటుంది. అదే ఎంత కష్టమో చూడండి అన్న. ఏదన్నా కానీ నాకు తెలిసినంతలో ఆడవాళ్ళు కోవిడ్కి అయితే రావద్దమ్మా. మీ కష్టం చాలా ఎక్కువ ఇక్కడ. చెప్పిన మాట వినకపోతే వాళ్ళు కొడతారు. లేదు, నేను ఇంటికి పోతా అంటే నేను నీకు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ నువ్వు కావాల్సింటే ఇంటికి పో అంటారు. కొందరైతే ఇంటికి పంపిస్తారు, కొందరు ఇంటికి పంపించరు. కాబట్టి అమ్మ ఎవరైనా ఈ వీడియో చూస్తా అంటే చూడండి. మీకంటే చాలా బాధలు ఉంటాయి ఇంటి దగ్గర, కాదనట్లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికన్నా రెట్టింపు బాధలు మీకైతే ఉంటాయి. ఇంటి దగ్గర ఒక లెక్క,
గల్ఫ్ దేశాలకు పోయిన తర్వాత ఇంకొక లెక్క ఉంటుంది మీ బాధలు. అదైనా చూసుకొని ఎవరైనా కానీ బయటి దేశాలకు వచ్చే ఆడవాళ్ళు అమ్మా మీకు నచ్చితేనే రండి, నచ్చకపోతే నాకు తెలిసినంతలో రావడమే మంచిదమ్మా. ఎందుకంటే వీళ్ళు పెట్టే కష్టాలు అలా ఉంటాయి. అందుకని చెప్తున్నా. ఎందుకంటే రీసెంట్గా ఒక అక్కకైతే జరిగింది. నేనైతే చెప్పలేకపోతున్నాను ఈ వీడియోలో ఆమెకు ఎంత కష్టం ఉన్నదో అనేది. ఆమెకైతే కొట్టడము, చెయ్యడము, ఒక్కోసారి అయితే వాత కానీ పెట్టేసిండు మాట వినలేదని. అందుకని అమ్మా ప్లీజ్ కష్టాలు వద్దమ్మా. మీకు ఈ కష్టం ఉంది, ఇంటికాడ ఏదో లక్షణంగా ఉండి చేసుకోండి. అంతగా అయితే మీ భర్తలను పంపేయండి అమ్మా. మీ భర్తలను పంపేయండి. మీరు వచ్చి ఈ కష్టం పడ్డం కన్నా ఆ భర్త అన్న వచ్చి ఇక్కడ కష్టపడి ఏదో 10 రూపాయలు సంపాదిస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి సంపాదిస్తే ఇంటికి పంపిస్తావు, నువ్వేమో లక్షణంగా మాట్లాడతావు, ఇబ్బంది లేదు ఇంటి దగ్గర. కానీ వాళ్ళు మా అమ్మ బాగుంది, బాగానే పని చేస్తుంది అనుకుంటాడు. మీ భర్త ఏమనుకుంటారు, మా భార్య బాగానే పని చేస్తుంది, నాకు నెల నెల డబ్బులు పంపిస్తుంది, తిని తాగి ఎంజాయ్ చేస్తాము అనుకుంటారు. పిల్లోళ్ళకి ఏం తెలుసు, పిల్లోళ్ళకైతే ఏం తెలియదు. కాబట్టి పిల్లోళ్ళు ఏమంటారు, అమ్మ నాకు ల్యాప్టాప్ కావాలి, అమ్మ నాకు ఫోన్ కావాలా, ఓ 20,000 పంపి, అమ్మ నాకు బైక్ కావాలా, 1,00,000 రూపాయలు పంపి అని పిల్లోళ్ళు కానీ స్టార్ట్ చేస్తారు డబ్బులు అడగడం. కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఇక్కడ అనేది వాళ్ళకైతే తెలియదు. ఎంజాయ్ చేయడం వాళ్ళ డబ్బులు, నువ్వు పంపిస్తా అంటే వాళ్ళ డబ్బులు ఎంజాయ్ చేయడం, డబ్బులు తీసుకొని. అలాగా ఏదన్నా కష్టం ఉంటే రాండి, మీరు రావద్దు అని చెప్పట్లేదు. నేను అంత భరిస్తాను, నాకేం ఇబ్బంది లేదు, ఎంత కష్టమైనా చేస్తాను నేను అని అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా రాండమ్మా, ఇబ్బంది లేదు. అది మీ ఊహకే వదిలిపెడుతున్నాను. నేను చేసుకుంటా అనే వాళ్ళకైతే నేనేం చెప్పలేను. వీళ్ళు చాలా అయితే కష్టపడతారు, అన్ని బాధలు భరిస్తానులే, ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నాయని అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా రాండి. గల్ఫ్ దేశాలు సంపాదించుకోండి, సుఖ సంతోషాలతో లక్షణంగా అందరూ ఉండాలమ్మా. తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.